హలో అందరికీ ఉన్నోడు మందు తాగితేనేమో పార్టీ అవుతుంది, లేనోడు మందు తాగితేనేమో తాగుపోతూ అవుతాడు. కలిసినోడు లవర్ని వేసుకొని పార్టీలకు పబ్బులకు తిరిగితే అదేమో డేటింగ్ అవుతుంది. పేదోళ్ళ పిల్లలు ప్రేమతో మాట్లాడినా కూడా అది బరి తెగింపు అవుతుంది. అట్లున్నది ఈ సమాజం. ఇంతకీ ముచ్చటేంది అంటారా? మన వీడియోకి ఒక బీభత్సమైన కామెంట్ వచ్చింది. ఏంటి అంటే సొంతిల్లు లేదు కానీ సోకులు బాగా పడుతుంది అని. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అసలు సొంతిల్లు లేకపోతే సోకులు పడకూడదా అని అనిపించింది. అసలు సొంతింటికి సోకులకు సంబంధం ఏంది? నాకు సొంతిల్లు లేదన్న విషయం మీకేం తెలుసు? వీళ్ళెవరో మన వాళ్ళే అయి ఉంటారు ఇట్లా కామెంట్ చేసిన వాళ్ళు. సో మీరు అట్లాంటి కామెంట్ చేసినా నేను అస్సలు పట్టించుకోను. సొంతిల్లు లేదని తినడం మానేస్తామా, తిరగడం మానేస్తామా చెప్పండి? ఆ చీరలేంది, ఆ నగలేంది, రోజుకో డ్రెస్సు, రోజుకో కథ అని నిజంగా కామెంట్ చూస్తే నాకైతే ఎట్లా అనిపించింది తెలుసా? ఎదురుగుంటే ఎగిరెగిరి తన్నాలన్నంత కోపం వచ్చింది. వాళ్ళెవరో మనకు తెలిసిన వాళ్ళే అయి ఉంటారు. సో తెలిసిన వాళ్ళు అయితేంది, తెలియని వాళ్ళు అయితేంది, ఎవరిష్టం వాళ్ళది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. రేపటి రోజుకు మనం బ్రతుకుతామో లేదో కూడా తెలియదు. మనం కళ్ళు తెరిచి చూసే వరకు మనం బ్రతుకుతామన్న నిజం మనకే తెలియదు. అట్లాంటి లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తాను చెప్పండి? అట్లాగని నేనేదో వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు పెడతలేను. నా జీతం ఎంతనో నా జీతానికి తగ్గట్టుగా నేను అన్ని ఖర్చులు చూసుకున్న తర్వాతనే నేను ఖర్చు పెడతా. నాకు తెలుసు నేను ఎవరిని అప్పటిగా ఇప్పటి వరకు నాకు డబ్బులు కావాలంటే మా మమ్మీనో మా ఆయననో అడుగుతా. అంతకుమించి నేను వేరే వాళ్ళని అడగా. నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళకు నేను ఎప్పుడూ ముందే ఉంటానన్నమాట. ఈ వీడియో స్టార్ట్ చేయడం వల్ల ఇంకా ఇదైపోయింది. ఈ వీడియోస్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో అర్థం కాదు కానీ చాలామంది మాటలు అయితే పడాల్సి వస్తుంది. సొంతిల్లున్నోడే సోకుల పడాలని రాజ్యాంగంలో ఏం రాసి పెట్టలేదు. ఎవరిష్టం వాళ్ళది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. బాయ్ మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.